హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనకి ఒకళ్ళు రేర్ వెరైటీస్ వెజిటబుల్ అంటారు కదండి, అలా ఒకళ్ళు అంటే మనకి ఎవ్వరు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ గార్డెన్లో కానీ వాళ్ళ పొలంలో కానీ ఎక్కడ ఏ పంట పండినా కానీ రైతులైతే మనకైతే అభిమానంతో అయితే మన ఇంటికి ఖచ్చితంగా పంపిస్తున్నారండి. ప్రతి ఒక్క కూరగాయ కూడా వాళ్ళు పంపించిన ప్రతి వెజిటబుల్ కూడా నేను ఖచ్చితంగా అయితే కర్రీ చేస్తానండి. అయితే ఈరోజు మనకి ఒకళ్ళు వెరైటీగా, అంటే ఇవి కూడా ఉంటాయి, ఉండవని కాదు, కానీ వీటిని అందరికీ కూడా చాలా ఇష్టం అనమాట. అలాంటివి తొందరగా ఎవరికి పంపించరు ఇవి, కానీ అట్లాంటి వెజిటబుల్ కూడా ఈరోజు మన ఇంటికి అయితే వచ్చేసింది. అది అందువల్ల దాన్ని జాగ్రత్తగా అనమాట, దాని ప్రాసెస్ అంతా కూడా చేసి దాన్ని జాగ్రత్తగా మనం అయితే ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఆ పద్ధతి అది ఎలా నేను స్టోర్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మనకి మన గ్రామంలో ఉన్న మా పుప్పాల వెంకట నరసమ్మ అనమాట. వెంకట నరసమ్మ వాళ్ళు వాళ్ళ గార్డెన్లో కానీ వాళ్ళ పొలంలో కానీ ఏ వచ్చినా కానీ మనకి బాగా పంపిస్తూ ఉంటుంది. ఏ వచ్చినా ఏ కూరగాయలు వచ్చినా కానీ నిన్న నాకు ఫోన్ చేస్తే నేను అప్పుడు గార్డెన్లో ఉన్నానండి నిజంగా. అయితే గార్డెన్లో ఉన్నప్పుడు మాత్రం ఫోన్లో అసలు లిఫ్ట్ చేయను అనమాట. అంటే మనం వెళ్ళేదే కొంచెం సేపు గార్డెన్లోకి, ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ఒక పని ఉంటుంది గార్డెన్లోకి వెళ్ళామంటే. అప్పుడు ఆ పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఫోన్ పట్టుకొని చేస్తే ఆ పనులన్నీ కూడా ఆగిపోతాయి అనమాట. అందుకోసం గార్డెన్లోకి దాదాపుగా వీడియో తీసుకోవడానికే ఫోన్ తీసుకువెళ్తా, కానీ అసలు అక్కడ మాట్లాడను నేను. అట్లాంటిది బాబు వచ్చి నీకు ఆంటీ ఫోన్ చేసింది అనేసరికి తర్వాత మాట్లాడితే అల్లే అనబోయేసరికి నీతో మాట్లాడాలంటే అని అంటే, ఏంటి వెంకట నరసమ్మ ఏంటి అనేసరికి అమ్మగారు మీరు చింతకాయలు కావాలా అని అడిగిందండి. అసలు నిజంగా కావాలా అని పూర్తి కూడా కాలేదనమాట. మాకు చాలా ఇష్టం చింతకాయ పచ్చడి అంటే. అసలు దొరకట్లేదండి ఈ మధ్యకాలంలో. అంటే మార్కెట్లో దొరుకుతున్నాయి అంటున్నారు, కానీ ఇప్పుడైతే లేవన్నమాట. పెద్ద మార్కెట్లో ఖమ్మంలో ఉంటున్నాయి అన్నారు, కానీ ఇప్పుడైతే మనకు అందుబాటులో లేవు. అది కాక అసలు ఇంతకుముందు మా ఊళ్ళోనే బోలెడు చెట్లు ఉండేవండి, చాలా చెట్లు. అవి కోతులు బాగా వచ్చి అక్కడ ఉండటం మూలాన చెట్లన్నీ కూడా కొట్టివేశారనమాట. అందువల్ల చింతకాయలు అనేది మాకెక్కడ దొరకట్లేదు. ఎవరైనా చింతకాయ అన్నారంటే మాత్రం ఇక సంతోషం మామూలుగా ఉండదనమాట. ఇన్ని కాయలు ఇచ్చిన వాళ్ళు చాలాసార్లు పంపించారు. చింత చిగురు కూడా అసలు ఒక సంవత్సరంలో మనకి 7-8 సార్లు వాళ్ళ ఇంటి నుంచే చింత చిగురు వస్తుందండి. అది కూడా అనమాట బాగా ఫస్ట్ చింత చిగురు వాళ్ళే పంపిస్తారు మనకి. అట్లాంటిది ఇన్ని చింతకాయలు ఇచ్చినా కానీ నేను చక్కగా చట్నీ చేస్తాను. మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అనమాట. అందువల్ల పిల్లల కోసమని అట్లా స్టోర్ చేసి పెడతాను అనమాట. అలాంటిది అమ్మగారు కేజీ దాకా చింతకాయలు ఉన్నాయి కావాలనేసరికి అసలు వెంటనే పంపించు అన్నానండి. అంటే అసలు ఇంకా ఏంటో మరి అది ఇష్టమైంది అనేసరికి అట్లా అనిపిస్తుందో ఏమో, అట్లా అనిపించింది. వెంటనే అవి వచ్చిన తర్వాత వాటిని ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా రాగానే చిక్కులు వీటికి అన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా తీసివేసి నీట్గా అనమాట 2 సార్లు వాష్ చేసేసి ఇక నైట్ మొత్తం కూడా ఇలా ఫ్యాన్ గాలికి ఉంచేస్తాం అనమాట. ఎండలో కూడా పెట్టకుండా చక్కగా ఫ్యాన్ గాలికి ఉంచాము. ఇంకా వీటిని ఏంటి అంటే ఇప్పుడు మనం చిన్న చింతకాయలు అయితే మామూలుగా మిక్సీ పట్టుకోవచ్చు, కానీ ఇవి స్టోర్ చేసుకునే పచ్చడి అనమాట. అంటే ఇంత లావు అయింది చింతకాయ అంటే ఇవి మనకి 1 year పచ్చడికి ఉపయోగపడతాయి అనమాట. ఫస్ట్ వచ్చే చింతకాయలు అయితే అసలు ఉపయోగపడవండి, ఇవైతే చక్కగా 1 yearకి ఉపయోగపడతాయి. చెట్లు పసుపు వేసేసుకొని చక్కగా దంచి పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా అయితే ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం చక్కగా పసుపు పచ్చగా ఉంటుంది. అలా స్టోర్ చేసుకోవాలన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా చట్నీ అయితే చేసుకోవచ్చు. ఇదండి కడిగి ఇలా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే రోటి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. రోలు కడిగి చక్కగా రోలు తడి లేకుండా కడిగి తుడిచి వచ్చాను మొత్తం. ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 1 hour పడుతుంది అటో ఇటో, ఎందుకంటే ఇవి కేజీకి పైనే ఉన్నాయి కాయలు. మనం క్లీన్ మొత్తం 2 కేజీల దాకా పంపించిందండి. క్లీన్ అన్నీ చేసేటప్పటికి మనకి ఇన్ని కాయలు వచ్చినాయి. ఇంకా వీటిని చక్కగా
దంచేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని ఊరపెట్టిన తర్వాత 3 రోజులకి మళ్ళీ దీని ప్రాసెస్ ఉంటుంది. అంటే 3 రోజుల తర్వాత మళ్ళీ మనం దీని గింజ అనేది అప్పుడు వస్తుంది అనమాట. అంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కొంచెం వెంటనే తీసామనుకోండి చింతకాయ పచ్చడి కూడా వస్తుంది అన్నమాట దాంతోపాటు కొంచెం. అయితే 3 రోజుల తర్వాత ఉప్పులో ఊరి ఉంటుంది కాబట్టి చక్కగా గుజ్జంతా ఆగిపోయి ఒక్క మనకి సీడ్ మాత్రమే బయటికి రావడం అనేది జరుగుతుంది. చూసారు కదండి, ఇది అనమాట మాకు వెరైటీ కూరగాయలు కూడా ఇలా మనకి పంపిస్తూ ఉంటారండి. అది అనమాట అభిమానం అంటే అట్లా అనమాట. ఇంకా చూసారు కదా, ఈ చింతకాయలు ఎక్కడ దొరుకుతాయా అనుకున్నాను. చక్కగా మనకైతే వెంకట నరసమ్మ వాళ్ళు అయితే పంపిణీలు రోకల బండ నేను అన్నీ సిద్ధం అనమాట. ఇక్కడ కూర్చొని చక్కగా మనం వీటిని అయితే ఈ ప్రాసెస్ అంతా అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. చింతకాయలు దంచాలి అంటే మాత్రం కంపల్సరీగా ఇట్లా కళ్ళుప్పే ఉండాలండి. దీనికి కళ్ళుప్పు వాడితేనే మంచిది. అలాగనే మనం ఆర్గానిక్గా పట్టించిన పసుపు అనమాట. మొన్న చూసారు కదా, మన ఇంటి ముందుకే వచ్చి చక్కగా పసుపు కొమ్ములు అయితే పట్టించి ఇచ్చాడనమాట. ఇంకా చూసారు కదా చింతకాయలు మనం ఇవి ఎంత దంచిన తర్వాత కూడా ప్లాస్టిక్ బౌల్లోనే పెట్టుకోవాలండి. ఇది పులుపు కాబట్టి వస్తువులు ఆగం కాకుండా ఇలా కేర్ తీసుకోవాలి. ఇంకా తర్వాత స్టోర్ చేసేటప్పుడు జాడీల్లో చక్కగా స్టోర్ చేసుకుందాం. మనకైతే చింతకాయలు దంచే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం మధ్యలో ఇలా వేసుకుంటూ మధ్యలో మనం ఉప్పుని యాడ్ చేయాలి తగినంత అనమాట. ఉప్పుని చూసుకుంటూ ఉప్పుని వేసుకోవాలి. కొంచెం పసుపుని యాడ్ చేయాలి. పసుపు వల్ల ఏంటి అంటే మనకి నలుపు అనేది రాకుండా ఉంటుంది. పసుపుని అందుకోసమే ఫస్ట్ మనం ఇట్లా పసుపుని యాడ్ చేసుకుంటూ వేయాలి. అలాగే ఉప్పుని చూసుకొని మనం దంచుకునే అన్నిటికీ కూడా ఇలానే మొత్తం కూడా దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ప్రాసెస్. తర్వాత మనం గింజ తీసుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలి. అది మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత పోపు పెట్టేసుకోవాలి. చిందిపోకుండా పసుపు అనేది ఉప్పు అనేది వేసుకోవాలి ముందే. వెనకటైతే నిజంగా అండి, అంటే పెద్దవాళ్ళు అయితే ఇవి చింతకాయ పచ్చడి పెట్టాలి అని అంటే ఎన్నెన్ని కేజీలు, అసలు 20 కేజీలు 25 కేజీలు 30 కేజీలు అలా స్టోర్ చేసుకునేవాళ్ళు. అంటే అప్పటి వాళ్ళు చక్కగా అనమాట. ఇవన్నీ కూడా మంచిగా మనకి చింతకాయలు హెల్త్కి సంబంధించినవన్నీ కూడా, నిమ్మకాయ కారం కూడా అండి బాగా స్టోర్ చేసుకునేవాళ్ళు. నిమ్మకాయ కారం, దెబ్బకాయ కారం ఇలాంటి పచ్చళ్ళన్నీ కూడా వెనకటి వాళ్ళకి బాగా తెలుసు అనమాట. ఇప్పుడు పిల్లలకి చాలా తక్కువ. మంచి కాయలు అయితేనేమో బాగా ఊట వస్తూ ఉంటుందండి. కొంచెం ఊట తక్కువ కాయలకేమో తెలియదు అనమాట, ఊట ఎక్కువ రాదు. ఇలా కచ్చా పచ్చిగా దంచేసుకొని విత్తనం తీసిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఇలానే మనకి ఓపిక ఉంటే ఇట్లానే చేసుకోవచ్చు. చిందిపోకుండా మనం ఇలా అనుకుంటూ మొత్తం కూడా దంచేసుకోవాలి. ఇప్పుడు కష్టంగానే ఉంటుంది కదా, కానీ అంటే చింతకాయ పచ్చడి వట్టిపప్పు నెయ్యి వేసుకుని తినేటప్పుడు మాత్రం కమ్మగా ఉంటుంది. ఇత్తు నలగకుండా మనం గింజ అనేది ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా దంచాలండి. ఓకే, మొత్తం కూడా అలా దంచేసుకొని పక్కన పెట్టుకొని 3 రోజుల తర్వాత గింజ తీసుకోవాలి. కమ్మనైన చింతకాయ పచ్చడి తినాలి అంటే ఇది ప్రాసెస్.
రుచి. చూసారుగా ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో మొత్తం కూడా పచ్చడంతా ఇలా పట్టేశాను. ఇది మనకి 3 డేస్ కానీ 5 డేస్ కానీ మన వీలుని బట్టి మనం దీంట్లో గింజ అనేది మొత్తం కూడా తీసివేసుకుంటే పచ్చడి అంతా కలిపి ఇప్పుడు కేజీ ఉంది, ఇంకా మొత్తం మనం అంతా గింజ తీస్తే మనకి అర కేజీకి కొంచెం పైన అవుతుంది అనమాట పచ్చడి. ఇంకా తర్వాత నేను పసుపు గురించి మీకు చెప్పాలి. మొన్న నేను ఇంటి ముందు ఆర్గానిక్గా పసుపు తీసుకున్నా అని చెప్పా కదండి. అది మనకి ఆర్గానిక్ ఫుల్ అని అనడానికి ఒక బలమైన కారణం అనమాట. ఇప్పుడు తెలుస్తుంది మీకు. చూసారు కదా, మనకి ఇలా కొంచెం లైట్ పసుపే ఉంటుంది అనమాట, పసుపు కలరు. అంటే ఇది ఆర్గానిక్గా వచ్చిన పసుపు, అంటే కల్తీ లేని పసుపు అనమాట. మనము బయట స్టోర్స్లో తెచ్చుకునే పసుపు ఉంది కదండి, అది అందులో కొంచెం ఏదో పౌడర్ కలుపుతారనుకుంటా. మనకి అది వెయ్యగానే పసుపు పచ్చగా ఉంటుందన్నమాట. అది కెమికల్ కలిసిన పసుపు. ఇది ఫుల్ ఆర్గానిక్గా వచ్చిన పసుపు అనమాట. ఆ పసుపుకి ఈ పసుపుకి తేడా ఇదనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.